శ్రీ గురు చరిత్ర తెలియజేస్తున్నాము. ముందుగా 3 సార్లు ఓంకారం చెప్దాము. శ్రీ గురు చరిత్ర 13వ అధ్యాయంలో దత్తుడు తన తల్లిదండ్రులకి అభయం ఇచ్చినది, వాళ్ళు కాశీలో నివసిస్తారని తెలియజేయడమైంది. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరైన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటానని ప్రార్థించి, అంటే అప్పటికే తల్లిదండ్రులకు అభయించాడు. వాళ్ళ ఊర్లో చాలా మంది భిక్షకు పిలిస్తే ఒకేసారి అందరి దగ్గరికి భిక్షకు వెళ్ళగలిగాడు. అలాగే ఆ తల్లి అయిన అంబ వీళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పాడు. అయితే ఆ పూర్వాశ్రమంలో సోదరైన రత్న ఇది విని ఆయనకు నమస్కరించి, నాకు కూడా మీరు ఈ సంసార తాపత్రయం అనేది అంత ఈజీగా తగ్గదండి, అది గురువు యొక్క ఆశీర్వాదంతో తగ్గాలి. అంటే మనం అనుకుంటాం మనకేం వద్దు, ఇక నుంచి భగవంతుడి వైపు జర్నీ చేసేద్దాము అని అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే పడిపోతాం. అందుకని ఆవిడ అడిగింది ఏమనంటే, నాకు ఈ తాపత్రయం అంతా తొలగించి, మళ్ళీ వెంటనే ఏదో తాపత్రయం వచ్చేస్తుంది, తొలగించి నిర్లిప్తత కావాలి, అంటే అన్నింటి మీద వ్యామోహం లేకుండా నిర్లిప్తత కావాలి, ప్రసాదిస్తే నేను తపస్సు చేసుకుంటాను ఆవిడ అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ గురుడు నవ్వి, అమ్మ, స్త్రీలకు పతి సేవ వల్లనే మోక్షం లభిస్తుంది, అభీష్టాలు కూడా నెరవేరుతాయి, కాబట్టి భర్తయే పరమేశ్వరుడు అన్న భావంతో ఆయన్ని సేవించు, గృహిణులకు అదొక్కటే మార్గం అని వేదం చెప్పింది అని చెప్పాడు. అంటే ఎందుకని అలా చెప్తారు అనంటే, స్త్రీకి పతి సేవ వలనే మోక్షం. అంటే భర్తకి సేవ చేసినప్పుడు ఆ భర్త ఆ కుటుంబాన్ని నడుపుతాడు, అంటే ఆ కుటుంబానికి అతను సేవ చేస్తుంటే అతనికి ఈవిడ సేవ చేస్తుంది. అందుకని ఎవరు ఎవరికి సేవ చేస్తున్నారనే లెక్కలు ఏమి ఉండవండి ఇక్కడ. మొత్తం మీద ఇది సృష్టికి ప్రతి సృష్టి చేయటము, ఈ సృష్టిలో తిరిగి జన్మ వైపు జర్నీ, వీటన్నింటిలో అదంతా సేవ అవుతుంది. కాబట్టి నువ్వు భర్తే పరమేశ్వరుడు అనుకో అనే భావంతో పూర్వం అలాగే సేవించేవారు. పతివ్రతలు అంటే పతిని వ్రతం కింద, పతి యొక్క సేవయే వ్రతం కింద భావించేవారు. వాళ్ళకి చాలా పవర్స్ కూడా ఉండేవి. కాబట్టి అలాంటి భర్త అన్నప్పుడు పరమేశ్వరుడు అన్న భావంతో సేవించు, గృహిణులకు అదొక్కటే మార్గము. నువ్వు గృహస్థుగా ఉన్నావు కాబట్టి అది మార్గం అని నేను చెప్పట్లేదు, వేదం చెప్తోంది. కాబట్టి నువ్వు అదే చెయ్యని అన్నాడు ఆయన. అప్పుడు ఆమె, స్వామి మీరు త్రికాలజ్ఞులు, నా ప్రారంధం ఎలా ఉన్నదో నా భవిష్యత్ ఏమో తెలియచేయండి అని కోరింది. శ్రీగురుడు, నీ సంస్కారము తామసికమైనది, పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులను నువ్వు తగువ పెట్టి వారిని విడదీశావు, అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీ ఒక ఆవుని కొట్టి చంపావు, అందువల్ల నీకు ఈ జన్మలో కుష్ఠరోగం కూడా వస్తుందని చెప్పాడు. కారణ జన్ముడు, ఆయన తెలియందంటూ ఏమీ లేదు. కాబట్టి ఈవిడ అడిగింది, నువ్వు నువ్వు భర్తను సేవ చేసుకో అంటే, అప్పుడు ఆమె, స్వామి మీరు త్రికాలజ్ఞులు కదా, నా ప్రారంధం ఎలా ఉందో చెప్పేయండి, నా భవిష్యత్ ఏంటో తెలిసిపోయింది అంటే, అప్పుడు చెప్పాడు, నువ్వు తమస్సు లక్షణాలు కలిగి ఉంది. తమస్సు లక్షణం ఎలా ఉంటుందంటే స్వార్థము, అసూయ, కోరికలతో ఉంటుంది. అలాంటి తామసికమైన లక్షణం ఉంది నీకు. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకి మధ్యలో తగువ పెట్టేస్తాయి. ఇవన్నీ కర్మలు చేసేటప్పుడు తెలియవండి, అనుభవించేటప్పుడు తెలుస్తుంది. ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు. ఏదో కర్మ ఉట్టినే కారణం లేకుండా కర్మ చేసేస్తాం. వా ఉట్టినే మనం నోటితోటి ఎవరినో ఇబ్బంది పెట్టేస్తాము, చేష్టతో ఇబ్బంది పెట్టేస్తాము. ఇవన్నీ కర్మల్లోకి వచ్చేస్తాయి. అలా నువ్వు పూర్వజన్మలో ఏం చేస్తావు అంటే, ఇద్దరు అన్యోన్యంగా ఉన్న దంపతులు తగువ పెట్టేసావు, వారిని విడదీసేసావు.
అందువలన ఈ జన్మలో నీ భర్త కూడా నిన్ను వదిలేసి సన్యాసానికి వెళ్ళిపోతాడు. నువ్వు ఆ పాప ఫలితము ఇంకా ఏవో చేసింది ఆవిడ. అందుకని ఆ పాప ఫలితం వల్ల ఇంకా ఏం చేసిందంటే పూర్వజన్మలో ఆవుని కొట్టి చంపేశావు. అందువల్ల నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుందని చెప్పేసి. ఎప్పుడైతే కర్మ ఎలా ఎలా మనకి వస్తుంది అని అంటే ఏ రూపంలో వస్తుందంటే రోగం రూపంలో వస్తుంది కర్మ. అలాగే నింద రూపంలో వస్తుంది. అనేక రకాలైన నష్టాలు కష్టాలు రూపంలో వస్తుంది. అది ఎవరిది? మనం చేసుకున్నదే మనకి ఆయా రూపంలో క్యారీ అవుతుంది. నెక్స్ట్ జన్మకి క్యారీ అవుతుంది. ఇంకా ఎక్కువైపోతే ఈ జన్మలోనే కొంత స్టార్ట్ అయిపోతుంది. లేదంటే కనుక పూర్వజన్మ నుంచి మోసుకుని తెచ్చుకుంటాడు. ఆ సంస్కారంతో పాటు ఇవన్నీ వాసనలన్నీ వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా. అందువల్ల ఈ జన్మలో నువ్వు కుష్ఠరోగం అవుతావు అని చెప్పాడు. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవా నన్ను రక్షించండి అంది. ఆవు 32 దేవతలు ఉంటాయని చెప్పారు. 32 దేవతలు ఆ ఉండే అలాంటి గోమాతని మనం హింసించినప్పుడు దాని నుంచి అనేక రకాల పాపం. అక్కడ గోవు అనే కాదండి, నోరు లేని ఏ జీవిని మనం హింసించకూడదు. చేతనైతే వాటికి సహాయం చేయాలి. వాటికి ఏదైనా కావలసిన ఆహారం ఇవ్వాలి. అంతే తప్పించి వాటిని హింసించకూడదు. కాబట్టి అది తెలియక ఆవిడ చేసింది. ఆవిడ ఇప్పుడు భయపడిపోయింది. వెంటనే భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవా నన్ను రక్షించండి అని వేడుకున్నది. శ్రీ గురుడు ఆమెను ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన ఈ కర్మఫలము నీవు వృద్ధాప్యంలో గురుదేవా నన్ను రక్షించండి అని వేడుకున్నప్పుడు గురుడు ఆమెను ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం కూడా కలుగుతుంది. నీ కుష్ఠరోగం పొడచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమా నదీ తీరంలో పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు. భీమా అమరజ నదీ సంగమం దగ్గరున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీ గురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరిపోయాడు. గురువు అనుగ్రహం అదంతా లేకపోతే మనకేం తెలుస్తుందండి? ఆ అనారోగ్యంతో బాధపడటం అనేది ఉంటుంది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే నా అనుగ్రహం వలన నీకు ఈ కర్మఫలము నువ్వు వృద్ధాప్యంలోనే అనుభవిస్తావు. అయితే నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు నేను నీకు దర్శనం ఇస్తాను. నీకు కుష్ఠరోగం పొడచూపగానే నువ్వేం చేస్తావంటే దక్షిణ దిక్కునున్న భీమా నదీ తీరంలో పాప వినాశ క్షేత్రానికి వెళ్ళి నువ్వు భీమా అమరజా నది సంగమము ఉంటుంది. ఆ సంగము దగ్గరున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీ గురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరిపోయాడు. నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని రుద్దగంగా అని అంటారు. దాని ఒడ్డిన ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అది ఎలా వచ్చిందో చెప్తాను. పూర్వం మునులు భూమిపై ఒడ్లు చల్లి తమ తపో మహిమ వలన ఆ రోజే పంట పండించేసేవారు. ఇప్పుడు మీరు సంవత్సరానికో లేకపోతే 4 నెలలకో 6 నెలలకో పంట పండిస్తారు. కానీ ఇక్కడ ఏం చేసేవారంట? మహాత్ములు మునులు భూమిపైన ఏ రోజు ఒడ్లు చల్లారో ఆ రోజు తమ తపో మహిమ వలన ఆ పంటని ఒక్క రోజులో పండించేవాళ్ళండి. ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు ఒడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకు ఒక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలుగుతాడు. జీవులన్నింటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. బ్రహ్మర్షి అయిన గౌతముడు ఒడ్లు చల్లాడు. ఒడ్లు జల్లి అంటే ఒడ్లు జల్లి వెంటనే తపస్సు చేసుకునేవారు. మళ్ళీ వాళ్ళు కళ్ళు తెరిచేటప్పటికి పంట పండి ఉండేది. కాబట్టి గౌతముడు ఒడ్లు జల్లి తపస్సుకి కూర్చున్నాడంట. అప్పుడు మునులందరూ ఏమనుకున్నారనంటే ఈయనకి ఏదైనా సంకటం కలిగిస్తే కనుక గౌతముడికి ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలుగుతాడు. అంతటి శక్తివంతుడు కాబట్టి జీవులన్నింటికి ఆ నదీ స్నానం వలన సద్గతి లభించడానికి వాళ్ళు కూడా లోక కళ్యాణం కోసం వాళ్ళు చేశారు. అది నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపైకి తోలారు.
అంటే ఆయన తపస్సు చేస్తాడు, ఆ పంట వస్తుంది. అయితే దర్భలతోటి వాళ్ళు ఒక ఆవుని ఒక దూడని తయారు చేశారు. తయారు చేసి దాన్ని ఏం చేశారు, ఆ పంట చేలోకి వదిలేశారు. తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపై తోలేశారు. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దాన్ని అదిలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. ఆయన కూర్చుని అనుష్ఠానం చేసుకుంటున్నాడు. ఈలోగా ఆవు కనపడింది. అనుష్ఠానం చేసుకుని దర్భతోటి దాన్ని తోలాడు. తోలితే తమ శక్తితో వాటి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపైకి తోలారు. అనుష్ఠానం చేసిన గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దాన్ని ఇలా అదిలించాడు. ఆయన శక్తి వల్ల ఏమైంది, వెంటనే ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగా నదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి వెంటనే ఏమన్నారు, గోహత్య జరిగింది కాబట్టి నువ్వు గంగా నదిని ఇక్కడికి తీసుకొచ్చి దాంట్లో స్నానం చేయమని కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని శివుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చేసుకున్నాడు. అంతటి శక్తి ఉండేదండి. అందుకే దీన్ని గౌతమి అని అంటారు. అది ఈ గోదావరి అయింది. ఇది కూడా గంగ ఎంతటి పవిత్రమైనది కనుకే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చాడు. ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళాడు ఆయన. అందుకని అంటే అంతటి శక్తివంతమైన మనము ఇంతటి స్థూలం అయిపోయాం. అంతటి సూక్ష్మతతో ఉండేవారు ఒకప్పుడు. మొత్తము పూర్వం అందరూ కూడా ఎందుకంటే మన తాతలు మన తండ్రులు వాళ్ళు కూడా అంతటి శక్తివంతతోటే ఉండేవారు. ప్రకృతితో జీవించేవారు, ప్రకృతిని అర్థం చేసుకునేవారు. అలాగే నిగ్రహము ఎంత ఉండేదంటే అనారోగ్యం వచ్చిందంటే పచ్చని చేసి చాలా నిగ్రహంతో ఉండేవారు. ఎటువంటి వైద్యము అవసరం ఉండేది కాదు. ప్రతిదానికి తట్టుకునేవారు. అప్పుడు వాతావరణం బాగున్నా బాగుపోయినా, పంట పండినా పండకపోయినా, కరువు వచ్చినా కష్టాలు వచ్చినా వాళ్ళ ఇలా కంప్లైంట్ లేదు. అంటే ఆ స్థూల స్థితి పెరిగిపోయింది మనుషులకి. ఇప్పుడు మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అలా ఏదైనా జరుగుతుందా అనిపిస్తుంది. అంటే అంతటి స్థూలంలోకి వచ్చేసాం. ఎప్పటికీ మహాత్ములు ఎంతటి సూక్ష్మతతోటి ఎన్నెన్ని కార్యాలు చేయగలుగుతారో. ఇక్కడ గౌతముడు అలా అంటే గంగను తీసుకొచ్చాడు. ఆ గంగ గోదావరి అయింది. ఆ పర్యటనలో శ్రీగరుడు అక్కడికి వెళ్ళాడు కాబట్టి త్రయంబకం వెళ్ళాడు. ఆ పర్యటన చేస్తున్నాడు. ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరి మంజరీకరం అనే క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తున్నాడు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్ట దైవానికి బదులు శ్రీగురుని దర్శనం అయ్యింది. ఆ తర్వాత అతడు శ్రీగురుని దర్శించి ఈయన వెళ్ళాడు కదా, సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి అని అన్నాడు. ఆయన నరసింహస్వామిని ఆరాధిస్తున్నాడు కాబట్టి ఈయన చూడగానే ఆయన ఏ దైవాన్ని ఆరాధిస్తున్నాడో ఆ దైవం కింద కనిపించాడు ఆయన అన్నాడు. మా దర్శనం వలన నీ సేవ ఫలించింది. ఇక నుంచి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించాడు అతనికి. అంటే ఉట్టినే ఇచ్చేస్తారేంటండి, వాళ్ళు ఆల్రెడీ ఎంతో తపస్సు చేస్తుంటారు, ఎంతో శ్రద్ధాభక్తితోటి ఆరాధిస్తారు. ఇంక రెండవది లేకుండా, సంసార ధ్యాస లేకుండా, ఎటువంటి అంటే కోరికలు లేకుండా భగవంతుడు తప్ప రెండవది వద్దు అని ఆరాధన చేసినప్పుడు వాళ్ళ ఆరాధన ఫలితం కింద భగవంతుడు ఏదో రూపంలో, అవతార రూపంలోనైనా ఏదో రూపంలో వాళ్ళ అనుగ్రహం అది. ఆ అనుగ్రహంతో దర్శనం ఇస్తారు. ఆ దర్శనంలో వాళ్ళు ఆ సాక్షాత్కారం కిందే లెక్క అది. కాబట్టి గురుడు ఆయన ఏం చేశారంటే, ఇక నుంచి నువ్వు ఆత్మభావంలోనే ఉన్నావు, మమ్మల్నే ధ్యానిస్తూ ఉండు ఆ భావంతో అని దివ్య దర్శనం అనుగ్రహించాడు. మాధవారణ్యుడు పారవస్యంతో ఇలా స్తుతించాడు. ఓ జగద్గురు సార్వభౌమ, మీకు జయము జయము. నరునిలా కనిపిస్తున్నారు మీరు, కానీ త్రిమూర్తి స్వరూపులు మీరు. లోకాన్ని ఉద్ధరించే జగజ్యోతి అయిన పరమపురుషులు మీరు. మీ పాద దర్శనం వలన నేను కృతార్థుడినైపోయాను. శ్రీగురుడు మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపము,
నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కాబట్టి మా ప్రత్యక్ష దర్శనం కూడా నీకు లభించింది అంటే ఆ అవతారంలో నృసింహ అవతారం కూడా ఎత్తాడు కదా ఆయన. కాబట్టి ఆ నృసింహమూర్తికి నువ్వు ఆల్రెడీ మానసిక పూజ చేసుకుంటూ ఉన్నావు కనుకే నేను ప్రత్యక్షంగా దర్శనం లభించింది, నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమణ అంటారు. సాధువు పరిక్రమణ కంపల్సరీ చేస్తాడు. ఆ పరిక్రమణ ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే పరిక్రమణ చేసినప్పుడు దారిలో ఎంతో మంది ఇలా ఎదురు చూసేవాళ్ళు, తపస్సాలు, ఆరాధన చేసేవాళ్ళు, శ్రద్ధాభక్తులు బోళమంది ఉంటారు. వాళ్ళందరూ తరించడానికి పరిక్రమణ కూడా ఉపయోగపడుతుంది, లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. లోకంలో ఎంతో మంది మహాత్ముల దివ్య దర్శనము ద్వారా వాళ్ళ జన్మ ఇంకొంచెం ముందుకి ఉద్ధరించబడడానికి అనుకూలత కోసము పరిక్రమణ చేస్తారు మహాత్ములు. తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇలా మహాత్ములు, భక్తులు, శ్రద్ధాభక్తులే కాకుండా సామాన్య జనులు కూడా ఏవో బాధల్లో ఉంటారు, అవి కూడా తీరుస్తారు మహాత్ములు. ఒకతను బ్రాహ్మణుడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుంటే అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలుగుతోంది. ఒక మహానవమి నాడు అతడు భోజనం చేసి నెల రోజులైందంట అప్పటికే. ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసింది. అప్పుడు అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించటం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చనిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ కడుపు నొప్పి అతనికి చాలా ఎక్కువైపోయింది. ఇంకా నేను ఆహారం తీసుకోకపోతే నేను బ్రతకడం ఎందుకని చెప్పి ఆ గోదావరి తీరాన్ని అతను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అతడు తన మెడకు ఒక బండ కట్టుకుని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో, అతిథులకి నేను అన్నం పెట్టలేదో ధిక్కరించానో, ఈ జన్మలో భూమికి భారమైపోయాను కాబట్టి ఆహారం తీసుకోలేని నేను ఇంకా అనవసరం, ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువల్లే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా నేను అనుభవించలేకపోతున్నాను. బ్రాహ్మణుల జీవనము పశువుల గ్రాసము అపహరించు, నమ్మిన వారికి నేను ద్రోహం చేశాను, తల్లిదండ్రులను అవమానించాను, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టేశాను, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేసేశాను, లేక వధూవరులని చంపానేమో, లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది. ఇన్ని కారణాలు ఎందుకు చెప్తున్నారండి? మన కోసం చెప్తున్నారు. ఎన్ని కారణాలు చెప్తున్నారో చూడండి. ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే దానికి కారణము మనం చేసిన పూర్వజన్మ కృతం పాపం పుణ్యం రెండు ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈయన చెప్తున్నాడు ఏమనంటే, పేదలకు అన్నదానం చేయకుండా ఉన్నానేమో, అతిథులకి నేను భోజనం పెట్టకుండా ధిక్కరించి ఉంటాను, ఎట్టి పుణ్యమో కదా గత జన్మలో చేయలేదేమో, పుణ్యం ఏమన్నా చేయలేదేమో, ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యం కూడా నేను అనుభవించలేకపోతున్నాను. కాబట్టి బ్రాహ్మణులు జీవనానికి నేనేమి సహాయం చేసి ఉండకపోవచ్చు. పూర్వం బ్రాహ్మణులు అందరూ కూడా జ్ఞానం పంచేవారు, వాళ్ళకి మిగతా వాళ్ళు సహాయం చేయాలి, చెయ్యలేదేమో నేను. అలాగే పశువుల గ్రాసం ఏదైనా ఉంటే అది నేను వాటికి పెట్టకుండా నేను దాన్ని ఏదో చేసి ఉంటాను, అపహరించుంటాను, నమ్మిన వారికి ద్రోహం చేసుంటాను, అలాగే తల్లిదండ్రులను అవమానించుంటాను, ఇంకా జీవులకు నివాసం ఇవ్వకుండా ఉండుంటాను, అంటే నిప్పు పెట్టుంటాను, జీవుల నివాసము పాడు చేసేసినా కూడా అది చాలా పాపము, నివాసం లేకుండా చేసుంటాను, తల్లిదండ్రులను విడిచి ఒకవేళ వాళ్ళకి పెట్టకుండా భార్యతో నేనేమన్నా ముష్టాన్నం తినేసి ఉంటాను, లేక ఏదైనా వధూవరుల్ని నేనేమన్నా విడగొట్టేసి ఉంటాను, సంహరించుంటాను, లేకపోతే అన్నమే ముట్టని ఈ జన్మ ఇలాంటి వ్యాధి నాకెందుకు వస్తుంది అని, లేకపోతే ఇంకా ఈశ్వరుని భక్తితో నేను పూజించకుండా ఉండి ఉంటాను, లేక సద్గురుని నిందించుంటాను. ఒక సద్గురుని నిందించినప్పుడు ఆ పాపం జన్మజన్మలు వెంటాడేస్తుందండి. లేకుంటే
నన్ను ఏ దైవము అనుగ్రహించకుండా ఇలా ఎందుకు వదిలేస్తాడు? ఇన్ని పాపాలు చెయ్యకపోతే దైవం నన్ను అనుగ్రహించును కదా, ఏదైనా పుణ్యం చేస్తుంటే నన్ను అనుగ్రహించును కదా అని పరితపించుకుంటూ తలుచుకుంటూ ఇలాంటి తప్పులు మళ్ళీ చేయకుండా ఉండేటట్టుగా ఆ జ్ఞానం తెచ్చుకుంటూ అతను నదికి సమీపించేశాడంట. సరిగ్గా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నదికొచ్చాడంట. ఆ బ్రాహ్మణుని చూసి ఆయన అతన్ని తీసుకురమ్మని శిష్యుల్ని పంపించాడంట. శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీగురుని దగ్గరికి తీసుకొచ్చారు. స్వామి అతనితో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపం అని నీకు తెలియదా? తెలిసి కూడా నీవెందుకు పాల్పడుతున్నావు? అన్ని పాపాల కంటే ఆత్మహత్య పాపం అన్నారు. ఎందుకని అంటే తెలిసి నువ్వు చనిపోతున్నావు, తెలియకుండా జన్మ దానంతట అది వెళ్ళిపోతే వేరు. కానీ ఇక్కడ ఏవో పడలేక, కష్టాలు పడలేక చేసుకుంటే ఆత్మ ఆల్రెడీ సోల్ తెచ్చుకుని వచ్చింది, శరీరాన్ని చాలా కష్టపడి తెచ్చుకుని వచ్చింది, జన్మరాహిత్యానికి వచ్చింది. దాన్ని శాకంలో తీసేస్తే మళ్ళీ అది మహాపాపం అన్నారు. కాబట్టి నువ్వు బ్రాహ్మణుడు అయ్యుండి నీకు తెలియదా ఆత్మహత్య మహాపాపం అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, స్వామి నన్నీ విషయం అడిగి మాత్రం ప్రయోజనం ఏముంది? పక్షానికి నెలకి ఒక్కరోజు కూడా నేను భోజనం చేసినా కూడా భరించలేని బాధ కలుగుతోంది. అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది? నేను జీవించటం వలన భూమికి భారమే కానీ ప్రయోజనమేముంది? కాబట్టి నేను చనిపోవడానికి రెడీ అయ్యానని చెప్పి కన్నీరు కార్చుకున్నాడు. అంటే ఎవరైతే తెలుసుకోవలసి ఉంది, ఈ విషయం చాలా ఇంపార్టెంట్. మనము ఎవరి మీదో నిందిస్తాం, ఇలా జరిగింది అలా జరిగింది, నేనేం పాపం చేశాను, నాకే ఇలా జరుగుతోంది అంటే మిగతా వాళ్ళకి జరగాలని కోరుకుంటున్నావా నువ్వు? అసలు అలా కోరుకోకూడదు. నాకే ఎందుకు జరిగింది కాదు, నాకు జరిగింది, నేనేం పాపం చేస్తే జరిగింది, అలా ఉండాలి. వాళ్ళందరూ ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి నేనెందుకు ఇలా ఉన్నాను అన్నప్పుడు మనం చూసుకోవలసి ఉంటుంది. ఈయన అదే చెప్తున్నాడు. ఇంత భరించలేని, భోజనం చేయలేని స్థితిలో నేను ఈ భూమి మీద బ్రతికినా వేస్ట్ కదా అని కన్నీరు కారిస్తే శ్రీగురుడు, నాయన క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధము నేను ఇస్తాను, భయం లేదు, ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అని అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసముంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించారు. శ్రీగురుడు, నీవెవరు, ఎక్కడుంటావు అని అడిగాడు. ఆ గ్రామాధికారి, స్వామి మాది ఆపస్తంభ శాఖ కౌండిస్య గోత్రము, నన్ను సాయం దేవుడు అంటారు, మా స్వస్థానం కడకంచి కాంచీపురము, కేవలం భుక్తి కోసం ఒక యువరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయన్నారు. మహాత్ముల దర్శనం కూడా గంగ స్నానం లాంటిదే. కాబట్టి చంద్రుడు రాత్రి సమయంలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాసాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనము తక్షణమే పాపతాప దైన్యాలు హరించి ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగా మీ దర్శనం దొరికిందన్నాడు. ఒక గంగలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయంటారు. చంద్రుడు రాత్రి సమయంలో మాత్రమే తాపాన్ని తీరుస్తాడు, పగలు తీర్చలేడు. అలాగే కల్పవృక్షం నీడను కూర్చుంటే కోరుకున్నది జరుగుతుంది. అన్నీ కోరుకున్నది అప్పటికప్పుడు జరగొచ్చు గాక, కానీ తమ దర్శనము ఏమవుతుందంటే తక్షణమే పాపం పోతుంది, తాపం కూడా పోతుంది. ఇంకా ఏమిస్తుంది? అనేక దైన్యాలు, దీనత్వం అంటారు. అన్నీ ఉన్నా అనేక దైన్యం ఉంటుంది మనుషులకి. కాబట్టి అన్నీ ఉంటే ఓ అది గుర్తించి తృప్తి పడేంత సంతృప్తి కూడా ఉండదు, దైన్యం అంటారు దాన్ని. అలాంటి దైన్యం హరించిపోతుంది. ఇంకా ధర్మార్థ కామ మోక్షాలు మీ దర్శనంతో ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగా మీరు దొరికేశారు, నాకు మీ దర్శనం అయిందని స్తుతించాడు. శ్రీగురుడు అతన్ని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకుని, సాయం దేవా, నేను ఒక మాట చెప్తాను విను. ఈ బ్రాహ్మణికి ఉదరశూల రోగం ఉన్నది కాబట్టి భోజనం లేకుండా ఇతడు ఎలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు కనుక నీవు ఇతనిని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించాడు. అప్పుడే చూడండి, ఇతనికి భోజనం చేయి, నీకు భోజనం పెడతానని చెప్పాడు.
కానీ ఆయన వెళ్ళి వండాలా వెతుక్కోవాలా? వెంటనే ఎవరో వచ్చి ఎదురు పడిపోయారు. వెంటనే ఆయనకు పురమాయించాడు. పురమాయించి, నువ్వు ఇతనికి ముష్టాన్న భోజనం పెట్టు అని చెప్పాడు. కనుక నీవు ఇతన్ని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టని ఆదేశించాడు. సాయం దేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి, నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు బాధ భరించలేకపోయాడు. ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యాపాతకం వీడు ఒకవేళ తిని చనిపోతే నాకు చుట్టుకుంటుందేమో అన్నాడు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెప్తాను విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనమే పరమౌషధం అవుతుంది. కాబట్టి నువ్వు సంకోచించకుండా ఇతనిని తీసుకువెళ్ళి అలాంటి భోజనం పెట్టు. మిష్టాన్నం అంటే అనేక రకాలతో భోజనం అన్నారు దాన్ని. కాబట్టి అరే, నెల రోజులకి ఒక్కసారి తింటేనే ఇతను గిలగిల్లాడిపోతున్నాడు. మరి నేను ఇప్పుడు ఇతనికి భోజనం పెడితే ఇతను చనిపోతే నాకు బ్రహ్మహత్య, అంటే బ్రాహ్మణుడు కదా, మరి బ్రాహ్మణుడు చనిపోతే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. కాబట్టి నాకు అలాంటిది ఇదేంటి అని ఆశ్చర్యంతో అడిగాడు. అప్పుడు స్వామి నవ్వి, ఇంకా మంచి మంది ఏంటంటే ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనం పరమౌషధం కాబట్టి నువ్వు ఎటువంటి సంకోచం లేకుండా ఇతన్ని తీసుకువెళ్ళి అలాంటి భోజనం పెట్టన్నాడు ఆయన. సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురిని కూడా భిక్షకు ఆహ్వానించాడు. స్వామి, ఈయనొక్కడికే భోజనం కాదు, మీరు శిష్యులతోటి మా ఇంటికి భిక్షకు రండి అని ఆహ్వానించాడు. అప్పుడు శ్రీగురునితో పాటు అందరము, అంటే సిద్ధుడు కూడా అక్కడే ఉన్నాడు కదా. ఇప్పుడు సిద్ధుడు శ్రీగురుని శిష్యుడు కాబట్టి నామధారకుడికి చెప్తున్నాడు, ఇవి జరిగిందంతా చెప్తున్నాడు. అంటే ఆయన గురువుగారితో చేసిన జర్నీ అంతా చెప్తున్నాడు. శ్రీగురునితో పాటు అందరము సాయం దేవుని ఇంటికి వెళ్ళాము. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాన్నాలు వేసి శ్రీగురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలగు మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలు చేసి పూజించారు. శ్రీగురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, మీ వంశము అందరికీ కూడా మాయందు భక్తి కలుగుగాక. అంటే చూడండి, ఇప్పుడు సంతతి వృద్ధి చెందడం అని అంటే అప్పుడు సంపద అంటే పిల్లలే సంపద, గోవులు సంపద. ఇప్పుడులాగా డబ్బు సంపద అని ఎవడో అనలేదండి అప్పుడు. కాబట్టి అదే ఆశీర్వాదం ఉండేది, సంతతి వృద్ధి చెందడము. అలాగే అందరూ కూడా భక్తి కలుగుగాక అనేవారు. భక్తి ఎందుకండి? భక్తి ఉంటేనే మోక్షానికి వెళ్తారు. కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ భక్తి కలగడం అనేది ఆశీర్వాదం. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ఉద్యోగం కలగడం అనేది ఆశీర్వాదం. ఉద్యోగం కలగాలి, డబ్బులు రావాలి, బ్యాంకు బ్యాలెన్సులు పెరగాలి, లేకపోతే బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి. ఇలాంటి ఆశీర్వాదం కావాలి. అందుకే కదా మనము తప్పనిసరిగా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కోరుకునేది అదే, సంపదలే కోరుకుంటాం. అని భక్తి కలుగుగాక అని సాయం దేవుని ఆశీర్వదించాడు గురుడు. ఆ తర్వాత ఆ దంపతులందరికీ షడ్రసోపేత భోజనం పెట్టారు. శ్రీగురుని కృప వలన ఉదర రోగి అయిన బ్రాహ్మణునికి కూడా భోజనం అమృతంలా పనిచేసి అతని రోగ బాధ మాయమయ్యి అతను కూడా చాలా సంతోషపడ్డాడు. ఓకే, అది దత్తుడు అలా ఆయన శిష్యులతోటి యాత్ర చేస్తూ ఆ యాత్రా విశేషాలని మనకి సిద్ధుడు నామరూపుడికి చెప్తే, నామరూపుడికి చెప్తున్న రూపంలో మనకి అందింది. అది ఈ 13వ అధ్యాయం పూర్తయింది. మొన్న వారము ఈ వారంతో 13వ అధ్యాయం పూర్తయింది. 14వ అధ్యాయము తర్వాత చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.